సాధారణంగా ప్రభుత్వపు మద్యం దుకాణాలు నడిచినాయి అన్నప్పుడు ఆ ప్రభుత్వపు మద్యం దుకాణాలలో మనకు కావాల్సిన బ్రాండ్లు లేవు, మనం తాగాలనుకున్న బ్రాండ్లు లేవు. ఇది గత 5 ఏళ్ల నుండి ప్రజల్ని రెచ్చగొట్టాం, ఓట్లు సంపాదించాం. తాగుబోతులు ఓట్లే అధికారంలోకి రావడానికి కారణమే. 70 లక్షల ఓట్లు తాగుబోతులునే. ఆ తాగుబోతులు ఒక్కళ్ళు కూడా జగన్కి అనుకూలంగా ఓటేలా. ఆ 70 లక్షల ఓట్ల తేడాతోనే జగన్ ఓడిపోయాడు. ఇప్పుడు ప్రైవేట్ మద్యం చేసాం, మద్యం దుకాణాలు, ప్రీమియర్ మద్యం దుకాణాలు. 99 రూపాయలకే మందు ఇస్తామన్నాం, అందుబాటులోకి మందు తెచ్చేసామని చెప్పాం. మరి ప్రైవేట్ మద్యం ఎందుకు వస్తుంది? ఇతర రాష్ట్రాల మద్యం ఎందుకు వస్తుంది? ట్యాక్స్ లేని మద్యం ఎందుకు వస్తుంది? ఇదేదో మనం చెప్పట్లా, వాళ్ళకి సంబంధించినటువంటి బాకాలు ఉదయ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి చెప్తుంది. పొరుగు మద్యం అదే జోరు. ఇదివరకు జగన్ టైంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్నటువంటి బాటిళ్ళు ఈ ఏడాది పట్టుబడింది 1,89,000. గత ఏడాది పట్టుబడింది 71,365 లీటర్లే. ఈ దఫా 1,89,000 లీటర్లు. అవును, దాన్ని ఈ కోణంలో రాస్తారేమో, అప్పుడు పెద్దగా పట్టుకోలేదని. అప్పుడు పట్టుకున్న అవుట్స్కట్స్లో మాత్రమే దొరికినాయి. ఏది? అనంతపురము, చిత్తూరు అట్లాగా. ఎందుకంటే ఆ సరిహద్దు జిల్లాలో కాబట్టి, మిగతా చోట్ల అట్లా కుదరలా. ఇప్పుడు ఇంత పెద్ద సిస్టమ్ పెట్టుకుని ఎందుకు ఇతర రాష్ట్రాల మద్యానికి అలవాటు పడుతున్నారు? ఎందుకు కొంటున్నారు? ఎందుకు అమ్ముతున్నారు? ఇవి వార్తలు రాయడం కాదు, వాస్తవం సమీక్షించేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. మద్యం దుకాణాలలో 20% లాభం వస్తుంది, మీరు ఏది 2 లక్షల రూపాయల దాకా నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టండి ఇట్లా అని చెప్పారు. అంత డబ్బులు ప్రభుత్వం దండేసుకుంది. తీరా చూస్తే ఇవాళ లాభం వస్తుంది కేవలం 9%. అంటే ప్రభుత్వం మోసం చేసి 11% డబ్బులు తినేస్తుంది ఆడ దగ్గర. నెంబర్ 2, కింద స్థాయి ఎక్సైజ్ అధికారి నుంచి పై స్థాయి దాకా అందరికీ లంచాలు. ఇది నెంబర్ 2. పైగా రాజకీయ లంచం. లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులకి వాటా 20%, 30%, మినిమం 15%, మ్యాక్సిమం 30%. ఇంకా వాడికి ఏం మిగులుద్ది? చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే ఏం మిగులుద్ది? కాబట్టి ఆడేం చేయాలి? దొంగ మందు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ దొంగ మందు అమ్మేవాడు ఎవడుంటాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఉంటే ఊరుకుంటావా? లేదు. అధికార పార్టీ వాడే దొంగ మద్యాన్ని తీసుకొస్తాడు, తెచ్చి ఇక్కడ అమ్ముతాడు. అక్కడ అంటే దొంగ మద్యం అంటే ఏంటి? ట్యాక్స్ లేని మందు. అక్కడ 80 రూపాయలకు దొరికేది తెచ్చి ఇక్కడ 150 రూపాయలకు అమ్ముతాడు. ఇక్కడ చీఫ్ లెక్కరు అందుబాటులో ఉండదు, ఇదిగో ఇదైతే తీసుకో అని చెప్తారు. క్రమంగా మద్యం అనేటటువంటిది దారి తప్పుతోంది అన్నటువంటిది రాస్తూ దాని వెనకాల ఉన్న అసలు వాస్తవాలు పక్కకు తీసుకెళ్ళిపోయారు.